హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పాలిటికా క్లాస్ 21లో భాగంగా ప్రధానమంత్రి అదేవిధంగా ఉప ప్రధానుల గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఇక రైల్వే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క ఇండియన్ పాలిటీ నుంచి మేజర్గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెయిన్ డేటా మాత్రమే ఎక్కువగా అడుగుతుంటారు. రాష్ట్రాలకు సంబంధించి అదేవిధంగా కొన్ని మిస్సిలేనియస్ టాపిక్స్ అయితే ఉండడం జరుగుతుంది. వాటి నుంచి ఎగ్జామ్లు అయితే ఎక్కువ క్వశ్చన్స్ రావు కాబట్టి ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది కాబట్టి మీకు ఇమీడియట్గా ఏదైతే ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ ఉంటాయో లైక్ ప్రధానమంత్రి, ఉప ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అదేవిధంగా కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా అని వీటి గురించి ఎగ్జామ్లు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి క్లాసెస్ని ఇప్పుడు నేను మీకు ఇచ్చేస్తాను. తర్వాత ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు రిమైనింగ్ ఉన్నటువంటి టాపిక్స్ అన్ని కూడా 1 by 1 అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్యారంటీ వచ్చినటువంటి టాపిక్స్ ఇవన్నీ కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఈరోజు మనం క్లాస్ 21లో భాగంగా ప్రధానమంత్రి యొక్క మెయిన్ డేటాని డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరైతే ఇంకా యొక్క ప్రీవియస్ 20 క్లాసెస్ చూడలేదు దయచేసి ఆ యొక్క క్లాసెస్ చూడండి. అండ్ అదేవిధంగా మీకు అక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్టికల్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కీ పాయింట్స్ కూడా అక్కడనే అందించడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క ఫ్రీ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఫ్రీ యాప్లో ఓపెన్ చేయగానే మీకు అక్కడ డిజిటల్ క్లాసెస్ కనిపిస్తుంది. ఆ యొక్క డిజిటల్ క్లాసెస్ అని మీరు ఓపెన్ చేయగానే మీకు అక్కడ దానిలో జనరల్ అవేర్నెస్ అనేటటువంటి ట్యాబ్ ఓపెన్ చేసినట్లయితే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, అదేవిధంగా మిస్సిలేనియస్ అయినటువంటి టాపిక్స్ అని కూడా మీకు అక్కడనే అందుబాటులో ఉంటాయి. సో ఇప్పుడు మనం ప్రధానమంత్రి యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రిని ప్రభుత్వాధినేత, దట్ మీన్స్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అని అంటాం. మరి రాజ్యాధినేత ఎవరు చెప్పండి ఫ్రెండ్స్? రాజ్యాధినేత రాష్ట్రపతి. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మంత్రిమండలిని వాస్తవ కార్యనిర్వాహక అధికారి అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? మెయిన్ వర్క్ అనేది ప్రధానమంత్రి చేస్తాడు. జస్ట్ దానికి చట్టరూపం రావడానికి మాత్రమే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. బిల్లులు పాస్ అవ్వడానికి మాత్రమే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. మేజారిటీ ఆఫ్ ద డేటా మొత్తం కూడా ప్రధానమంత్రి చూసుకోవడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 75 ప్రకారంగా లోక్సభలో మెజారిటీ వచ్చినటువంటి పార్టీ నాయకుడిని, అంటే ఆ పార్టీ మొత్తం ఎన్నుకున్నటువంటి ఒక నాయకుడిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమించడం జరుగుతుంది. సో ప్రధానమంత్రి యొక్క ఏజ్ లిమిట్ అయితే ఫ్రెండ్స్ 25 years అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడే ఉండాలి. ఒకవేళ పార్లమెంట్ సభ్యుడు కాకపోయినా కూడా ప్రధానమంత్రిగా ఎన్నుకోవచ్చు. ఒకవేళ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కనీసం 6 నెలల్లోపు ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పార్లమెంటుకి ఎంపిక అయితే అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్నిక కాకున్నట్లయితే ఏమవుతుంది ఫ్రెండ్స్? రాజీనామా చేయాల్సింది. అండ్ అదేవిధంగా ఇతని యొక్క ప్రధానమంత్రి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. అదేవిధంగా లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అతన్ని తొలగించే వరకైనా ఆ యొక్క పదవిలో కొనసాగవచ్చు. ప్రధానమంత్రి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు? ఎవరు చేస్తారు ఫ్రెండ్స్? రాష్ట్రపతి చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి కనుక రాజీనామా చేస్తే ఆ యొక్క రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అందిస్తాడు. సో అదేవిధంగా మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఉండడం జరిగింది. ఇదంతా కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఎడిషనల్ డేటా. సో ఫస్ట్ మనం ప్రముఖమైనటువంటి ప్రధానుల గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. తర్వాత మనం ఆ యొక్క కీలకమైనటువంటి పాయింట్స్ డిస్కస్ చేసుకుంటే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. సో ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్? జవహర్లాల్ నెహ్రూ. 16 సంవత్సరాల 286 రోజులైతే ప్రధానిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇతను ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి. అండ్ అదేవిధంగా 1929 లాహోర్ సమావేశాన్ని కూడా అధ్యక్షుడిగా వహించడం జరిగింది. కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ యొక్క పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని కూడా ఇక్కడ ఆమోదించడం జరిగింది. ఎందుకు ఈ యొక్క డేటా ఇంపార్టెంట్ అంటే అక్కడనే మనకు పూర్ణ స్వరాజ్ అని 1930 January 26న జాతీయ జెండా ఎగరేయడం జరిగింది కదా. ఈ యొక్క సిచ్యువేషన్లోనే మనకు అది నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ప్రధాని పదవిలో ఉండగానే మరణించినటువంటి తొలి వ్యక్తి యొక్క జవహర్లాల్ నెహ్రూ. అండ్ అదేవిధంగా విదేశాంగ విధాన రూపకర్త, అలీన విధాన రూపశిల్పి ఎవరు ఫ్రెండ్స్? జవహర్లాల్ నెహ్రూ. పంచశీల ఒప్పందాన్ని జవహర్లాల్ నెహ్రూ చౌ అండ్ లైతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చినటువంటి, అదేవిధంగా ప్రణాళిక వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి పర్సన్ జవహర్లాల్ నెహ్రూ. 1956 పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? 1956 పారిశ్రామిక విధానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తొలి ప్రధాని కూడా జవహర్లాల్ నెహ్రూనే. సో అతి చిన్న క్యాబినెట్ను కూడా ఇతను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? మన అందరికి కూడా క్యాబినెట్స్ అంటే దాంట్లో ఎంతమంది మంత్రులకైతే పోర్ట్ఫోలియో ఉంటుందో దాన్ని బట్టి వీళ్ళైతే క్యాబినెట్ అని నిర్ణయిస్తారు. సో అతి తక్కువ క్యాబినెట్ అంటే అతి తక్కువ పోర్ట్ఫోలియోస్ అనేవి ఇతరులకి అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నటువంటి తొలి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్? జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా ఇతని యొక్క పరిపాలన టైంలోనే మన యొక్క నాగార్జున సాగర్ కూడా శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. కాబట్టి మన యొక్క ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళిద్దరికి కూడా ఈ యొక్క పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 1959లో పంచాయతీరాజ్ వ్యవస్థకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. భారతరత్న పొందినటువంటి తొలి ప్రధాని 1955లో రావడం జరిగింది. 3 సార్లు ఐఎన్సీకి అధ్యక్షుడిగా వహించడం జరిగింది. ఓకేనా? 3 సార్లు అధ్యక్షుడిగా వహించిండు ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి.
అండ్ అదేవిధంగా దాదాబాయి నౌరోజీ కూడా 3 సార్లు అధ్యక్షుడిగా వహించడం జరిగింది. ఇతని యొక్క బిరుదులు కనుక తీసుకున్నట్టయితే పండిట్జీ జవహర్లాల్ నెహ్రూ అని పిలుస్తాం కదా. సో దట్ మీన్స్ ఇతని యొక్క బిరుదు ఏంటి ఫ్రెండ్స్? పండిట్జీ. ఆధునిక భారతీయునిగా పరిగణింపబడేటటువంటి వ్యక్తి అని ఎవరు ఇతన్ని పేర్కొనడం జరిగింది? రాజా రామ్మోహన్ రాయ్ ఇతన్ని పేర్కొనడం జరిగింది. ఏపీలో ఆధునిక వ్యక్తిగా పరిగణించే వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్? కందుకూరి వీరేశలింగం. అండ్ అదేవిధంగా దేశంలోని మొట్టమొదటి కుంభకోణం అయినటువంటి ముంద్రా కుంభకోణం, దట్ మీన్స్ హరిలాల్ ముంద్రకు సంబంధించినటువంటి సమయంలో ప్రధానిగా ఉన్నది జవహర్లాల్ నెహ్రూని. సో ఓకేనా ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్. అండ్ అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ చచ్చిపోయింది కదా, చనిపోగానే ఇమీడియట్గా తాత్కాలిక ప్రధానిగా గుల్జారీలాల్ నందా రావడం జరిగింది. ఇతను 2 సార్లు ప్రధానిగా చేయడం జరిగింది. సో గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానిగా 14 రోజులు మాత్రమే పనిచేయడం జరిగింది, 1964 మే 27 టు జూన్ 9 దాకా. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఎన్నుకోవడం జరిగింది. ఇతన్ని ఇండియన్ లింకన్గా పేర్కొంటారు. ఉత్తరప్రదేశ్ చెందినటువంటి పర్సన్. ఓకేనా. విదేశీ పర్యటనలో మరణించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్? ఈ యొక్క లాల్ బహదూర్ శాస్త్రి. అదేవిధంగా పదవిలో ఉండగా మరణించినటువంటి 2వ ప్రధాని కూడా జవహర్లాల్ నెహ్రూనే. పాకిస్తాన్ సైనిక జనరల్ అయినటువంటి అయూబ్ ఖాన్ తోటి తాష్కెంట్ ఒప్పందం అనేది చేయడం జరిగింది. రష్యాలో ఒక దేశంగా ఉన్నటువంటి తాష్కెంట్ ప్రాంతంలో ఈ యొక్క ఒప్పందం చేయడం జరిగింది. జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా 1965లో వచ్చినటువంటి పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి ఏ పోర్ట్ఫోలియో లేకుండానే నెహ్రూ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా నిర్వహించినటువంటి మొదటి వ్యక్తి యొక్క లాల్ బహదూర్ శాస్త్రి. అయితే కర్ణాటకలో జరిగినటువంటి రైలు ప్రమాదానికి నైతిక బాధ్యతను వహిస్తూ నెహ్రూ మంత్రివర్గంలో రైల్వే శాఖ మంత్రికి రాజీనామా చేయడం జరిగింది. ఎవరు రాజీనామా చేయడం జరిగింది ఫ్రెండ్స్? లాల్ బహదూర్ శాస్త్రి. ఏ శాఖకి? రైల్వే శాఖ మంత్రిగా ఇతను రాజీనామా చేయడం జరిగింది. ఇతని యొక్క బిరుదులు ఏంటి ఫ్రెండ్స్? శాస్త్రిజీ, శాంతి మనిషి, ఇండియన్ లింకన్ అని ఇతన్ని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇతనికి భారతరత్న రావడం జరిగింది. సో మరణానంతరం భారతరత్న పొందినటువంటి తొలి ప్రధాని ఎవరు ఫ్రెండ్స్? లాల్ బహదూర్ శాస్త్రి. అండ్ నెక్స్ట్ గుల్జారీలాల్ నందా. సో ఇల్లాకనే వచ్చిండు, మళ్ళీ వచ్చిండు కదా. సో గుల్జారీలాల్ నందా 2 సార్లు అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క గుల్జారీలాల్ నందా జవహర్లాల్ నెహ్రూ మరణించిన తర్వాత వచ్చిండు, మళ్ళీ అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తర్వాత కూడా రావడం జరిగింది. జనవరి 11 నుంచి 1964 జనవరి 11 నుంచి 1966 జాన్ 24 దాకా అయితే పనిచేయడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాల పాటు పరిపాలన చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇందిరాగాంధీ. ఓకేనా. శ్రీమతి ఇందిరాగాంధీ మొదటి మహిళా ప్రధాని. ఓకేనా. భారతదేశం మొదటి మహిళా ప్రధాని ఈ యొక్క ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ పుట్టినరోజును మనం సిటిజన్స్ డేగా, అదేవిధంగా వర్ధంతిని మనం జాతీయ సమైక్యతా దినంగా మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. భారతరత్న పొందినటువంటి మహిళా ప్రధాని ఎవరు ఫ్రెండ్స్? శ్రీమతి ఇందిరాగాంధీ. అదేవిధంగా రాజ్యసభ నుంచి వచ్చినటువంటి తొలి ప్రధాని. ఎందుకంటే రాజ్యసభ నుంచి కూడా మరి కొంతమంది రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క పర్సన్ ఎంటర్ అయినటువంటి ఫస్ట్ రాజ్యసభ నుంచి వచ్చినటువంటి తొలి ప్రధాని, రాజ్యసభ నుంచి వచ్చినటువంటి తొలి మహిళా ప్రధాని కూడా ఇందిరాగాంధీయే. అదేవిధంగా 1969లో 14 బ్యాంకులను విలీనం చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా 1917లో రాజులకు ఇచ్చేటటువంటి ఓకేనా ఆ యొక్క రాజ్యాలని మన యొక్క భారతదేశంలో కలిపినందుకు వాళ్ళకి పర్ ఇయర్లీ కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా, దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది 1970లో. ఆల్రెడీ ఈ పాయింట్ అని మనం ప్రెసిడెంట్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసుకున్నాం కదా. సో దీన్ని కంపారిజన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అందుకే నేను అక్కడ ఇంటిమేషన్ కూడా చేయడం జరిగింది, ఇది ఇందిరాగాంధీ టైం, ఇది ఇందిరాగాంధీ టైం అని. ఎందుకంటే ఏ రాష్ట్రపతి సమయంలో ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందని. అండ్ అదేవిధంగా 20 సూత్రాల పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసినటువంటి 2వ వ్యక్తి. సో ఫస్ట్ ఏమో జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ. ఓకేనా. వీళ్ళిద్దరు కూడా మనకి ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా రాజ్యాంగాన్ని అధిక సార్లు సవరించినటువంటి ప్రధాని ఎవరు ఫ్రెండ్స్? ఇందిరాగాంధీ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అయినటువంటి ఇందిరాగాంధీ యొక్క పాయింట్స్. అండ్ దీంట్లో మనకి ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ కనుక తీసుకున్నట్లయితే ఓకేనా, 1974లో పోఖ్రాన్లో అణుపరీక్షలు చేయడం జరిగింది. సో పోఖ్రాన్లో ఏర్పాటు చేసినటువంటి అణుపరీక్ష యొక్క నేమ్ ఏంటి ఫ్రెండ్స్? స్మైలింగ్ బుద్ధ. అండ్ అదేవిధంగా పదవిలో ఉండగా హత్యకు గురి కాబడినటువంటి తొలి ప్రధాని కూడా ఇందిరాగాంధీయే. అయితే ఇందిరాగాంధీ యొక్క హత్యపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి ఫ్రెండ్స్? దక్కన్ కమిటీ. అండ్ అదేవిధంగా 37 సార్లు వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించినటువంటి ప్రధాని కూడా ఈ యొక్క ఇందిరాగాంధీయే. అండ్ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి తొలి ప్రధాని ఇందిరాగాంధీయే. అదేవిధంగా అరెస్ట్ చేయబడినటువంటి తొలి ప్రధాని కూడా ఇందిరాగాంధీయే. అదేవిధంగా 1983 ఓకేనా ఫ్రెండ్స్, 1983లో కనుక తీసుకుంటే 7వ నామ్ సదస్సు అనేది జరుగుతుంది. ఆ యొక్క సదస్సు యొక్క ఇండియాలో జరిగింది. ఇండియాలోని ఢిల్లీలో జరిగినప్పుడు ఈమె అధ్యక్షత వహించడం జరిగింది. ఒక ప్రధానమంత్రి ఎన్నిక చెల్లదు అని అలహాబాద్ హైకోర్టు తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. ఎవరి విషయంలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్? ఇందిరాగాంధీ విషయంలో. తర్వాత ఈమె ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లో పార్టిసిపేట్ అయింది. 1980 to 84 మధ్యలో కూడా మళ్ళీ ఈమె పదవిలోకి రావడం జరిగింది. అయితే 1977 to 19 ఓకేనా ఫ్రెండ్స్, 1977 to 1979 దాకా అంటే ఆ యొక్క 3 years ఎవరు పరిపాలన చేశారు?
మొరార్జీ దేశాయ్. ఓకేనా, ఇక్కడ మనం పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ పర్సన్ 1 by 1 వస్తుంటాడు. సో నెక్స్ట్ వచ్చేసి మొరార్జీ దేశాయ్. సో మొరార్జీ దేశాయ్ యొక్క కాంగ్రెసేతరైనటువంటి మొట్టమొదటి ప్రధాని. ఇతను గుజరాత్లో జన్మించడం జరిగింది. సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించడం జరిగింది. ఇతను ఉన్నటువంటి 2 సంవత్సరాలలోనే 9 సార్లు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇతని యొక్క పుట్టినరోజు అయినటువంటి ఫిబ్రవరి 29న అంటే లీప్ డే ఉంటుంది కదా, ఆ రోజు 2 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టాడు. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించినటువంటి తొలి ప్రధాని అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 44 రాజ్యాంగ సవరణ ప్రకారంగా. 44 రాజ్యాంగ సవరణ ప్రకారంగా ఆస్తి హక్కును తొలగించినటువంటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్? మొరార్జీ దేశాయ్. ఓబీసీ రిజర్వేషన్ సంబంధించి మండల కమిషన్ను కూడా నియమించడం జరిగింది. 2 ఉప ప్రధానులను నియమించినటువంటి ప్రధాని ఎవరు ఫ్రెండ్స్? మొరార్జీ దేశాయ్. ఇషాన్ ఈ పాకిస్తాన్ అనేటటువంటి పురస్కారాన్ని కూడా పొందడం జరిగింది. అదేవిధంగా 1991లో భారతరత్న అవార్డును కూడా రావడం జరిగింది. అండ్ అదేవిధంగా 1977లో పంచాయతీరాజ్ శాఖలను తిరిగి పునరుద్ధరించడానికి అశోక్ మెహతా కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఇండియన్ పాలిటీలో అశోక్ మెహతా కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్? మొరార్జీ దేశాయ్. అదేవిధంగా ఇండియాలో నిరంతర ప్రణాళిక అనేది ఏర్పాటు చేసినటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్? మొరార్జీ దేశాయ్. 4 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చినటువంటి పుట్టినరోజుని జరుపుకున్నటువంటి ప్రధాని కూడా ఈ యొక్క మొరార్జీ దేశాయ్. సో ఇది కొంత జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి, అదేవిధంగా రెగ్యులర్గా గుర్తుండనటువంటి పాయింట్ కాబట్టి మనకు కాంప్లికేటెడ్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. అయితే అప్ టు మనకు 1980 దాకా ఉన్నటువంటి డేటాలు కనుక తీసుకుంటే పదవికి రాజీనామా చేసినటువంటి తొలి ప్రధాని ఎవరు ఫ్రెండ్స్? మొరార్జీ దేశాయ్. సో తన యొక్క పదవి కాలం పూర్తయిన తర్వాత రాజీనామా చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చరణ్ సింగ్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చరణ్ సింగ్ 1979 to 1980. సో ఇందిరాగాంధీ ఒక ఎలక్షన్ నుంచి ఒకసారి పదవి నుంచి ఇంకోసారి పదవిలోకి వచ్చేలోపు మళ్ళీ మనకి ఇద్దరు మారిపోవడం జరిగింది. ఒకలేం మొరార్జీ దేశాయ్ తర్వాత నెక్స్ట్ వచ్చింది చరణ్ సింగ్. ఓకేనా, అసలు ఇతను పరిపాలన చేసింది ఎన్ని రోజులు ఫ్రెండ్స్? 23 రోజులే. ఆపద్ధర్మ ప్రధానిగా మాత్రం 4 నెలలు పనిచేయడం జరిగింది. జూలై 28 to January 14. ఓకేనా, ఇతను ఉత్తరప్రదేశ్ చెందినటువంటి పర్సన్. అదేవిధంగా ఇతన్ని రైతు బాంధవుడు అని పిలవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలకు ఒక్కసారి కూడా హాజరు కానటువంటి ప్రధాని. అయితే అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవడానికి సిద్ధపడినటువంటి తొలి ప్రధాని. సో పార్లమెంట్లో విశ్వాస తీర్మానం ప్రతిపాదించినటువంటి మొదటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్? చరణ్ సింగే. విశ్వాస తీర్మానం ఎదుర్కోకుండానే రాజీనామా చేయడం జరిగింది. అయితే ఈ యొక్క చరణ్ సింగ్ యొక్క సమాధి పేరు ఏంటి ఫ్రెండ్స్? కిసాన్ ఘాట్. లోక్దల్ పార్టీ యొక్క వ్యవస్థాపకుడు. అండ్ నెక్స్ట్ రాజీవ్ గాంధీ. ఓకేనా, ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ మనకి ఇద్దరు మారిపోయారు. తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ అయితే రావడం జరిగింది. ఓకేనా, రాజీవ్ గాంధీ 1984 to 1989. సో కరెక్ట్గా 5 years అయితే పరిపాలన చేయడం జరిగింది. 42 ఏళ్ల వయసులో, ఓకేనా, అతి చిన్న వయసులోనే ప్రధాని అయ్యిండు. ముంబైలో జన్మించడం జరిగింది. 5 సంవత్సరాల్లో 13 సార్లు, ఓకేనా ఫ్రెండ్స్, 5 సంవత్సరాల్లో 13 సార్లు మంత్రిమండలిని విస్తరించిండు. బికారీ హటావో అనేటటువంటి నినాదాన్ని ఇచ్చిండు. ఇందిరాగాంధీ ఏమో గరీబీ హటావో అనే నినాదాన్ని ఇస్తే, రాజీవ్ గాంధీ ఏమో బికారీ హటావో అనేటటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా నూతన విద్యా విధానాన్ని 1986లో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, సాంకేతిక విద్యకు అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్కి విలువనివ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇతని యొక్క పుట్టినరోజు అయినటువంటి January 20ని జాతీయ సద్భావన దినోత్సవంగా, అదేవిధంగా 1991 May 21న ఇతను మరణించడం జరిగింది. దాన్ని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని పిలవడం జరుగుతుంది. అయితే శ్రీలంకలో జరిగినటువంటి LTTE, ఓకేనా, LTTEని అంచడానికి భారత శాంతి పరిరక్షణ దళాన్ని పంపించడం జరిగింది. సో వాళ్ళు చేసినటువంటి మానవ బాంబు దాడిలో ఇతను మరణించడం జరిగింది. ఓకేనా, ఎక్కడ మరణించిన ఫ్రెండ్స్? పెరంబూర్లో మరణించడం జరిగింది. అండ్ అదేవిధంగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇది కూడా కీలకమైనటువంటి పాయింట్స్. సో ఏదైనా రీసెంట్గా ఏదైనా ఇష్యూ జరిగితే మాత్రం వాటిని ఎవరు ప్రవేశపెట్టారు, ఏ ప్రధాని కాలంలో అవి వచ్చినాయి అనేవి మాత్రం ఎక్కువగా అడుగుతుంటారు. అదేవిధంగా ఐటీ రంగంలో విప్లవానికి పునాదులు వేసినటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్? శ్యామ్ పిట్రాడో. ఎవరి కాలంలో వేయడం జరిగింది? రాజీవ్ గాంధీ కాలంలోనే వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీపీ సింగ్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీపీ సింగ్. సో ఇతను రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత ఇతను పదవిలోకి అయితే రావడం జరిగింది. అయితే ఇతను కూడా ఆల్మోస్ట్ ఆల్ తాత్కాలిక లెక్కనే మనం కన్సిడర్లో తీసుకోవాలి. ఎందుకంటే జస్ట్ ఇతను ఉన్నటువంటి టైం జస్ట్ 11 months. సో 10 to 11 months మాత్రం ఇతను పరిపాలన చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ చెందినటువంటి పర్సన్ అయినా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకుడిగా ఉండడం జరిగింది. అదేవిధంగా ఫెయిర్ఫాక్స్, అదేవిధంగా బోఫోర్స్ కుంభకోణాలకి నిరసనగా ఆర్థిక రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పదవులకి రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో రాజీనామా చేయడం జరిగింది. అవినీతికి వ్యతిరేకంగా, ఓకేనా ఫ్రెండ్స్, అవినీతికి వ్యతిరేకంగా జనమోర్చా అనేటటువంటి సంస్థను స్థాపించినటువంటి ప్రధాని. 1990లో కనుక తీసుకుంటే అంతర్రాష్ట్ర మండలిని తొలిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వాస తీర్మానం ద్వారా తన యొక్క పదవిని కోల్పోయినటువంటి మొదటి ప్రధాని. సో చరణ్ సింగ్ ఏమో అసలు ఎంటర్ కాకముందే పోయిండు. ఈయనేమో విశ్వాస తీర్మానం ద్వారా తొలగింపబడడం జరిగింది. అదేవిధంగా జాతీయ SC/ST కమిషనర్ని ఏర్పాటు చేసినటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్? వీపీ సింగ్.
అండ్ అదేవిధంగా అంతరాష్ట్ర కౌన్సిల్ని 1990లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సంస్కరణల కోసం దినేష్ గోస్వామి కమిటీని 1990లో ఎవరు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్? విపి సింగ్. అండ్ నెక్స్ట్ చంద్రశేఖర్, ఓకేనా, 1990-91 ఇతను కూడా దాదాపుగా మనకు 6 నుంచి 7 నెలల పాటు మాత్రమే పరిపాలన చేయడం జరిగింది. ఇతను కూడా ఉత్తరప్రదేశ్ చెందినటువంటి పర్సన్. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి అతను దిగిపోయిన తర్వాత అతని ప్లేస్లో ఎక్కినటువంటి పర్సన్ యొక్క చంద్రశేఖర్. గల్ఫ్ యుద్ధ సమయంలో అమెరికాకు ఇంధనాన్ని ఇతను సరఫరా చేయడం జరిగింది, ఓకేనా. వాళ్ళ యొక్క విమానాలకు, యుద్ధ విమానాలకి వీళ్ళు ఫ్యూయల్ నింపుకోవడానికి ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి అది వివాదాస్పదమైంది. అదేవిధంగా రాజకీయ పాదయాత్రలకు శ్రీకారం చుట్టినటువంటి పర్సన్ చంద్రశేఖర్. సో ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ రెగ్యులర్గా. సో వాటికి నాంది ఎక్కడ ఏర్పడ్డది? 1990లో ఏర్పడ్డది చంద్రశేఖర్ యొక్క పరిపాలనా కాలంలో. అదేవిధంగా ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో యంగ్ టర్క్గా ప్రసిద్ధి పొందినటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్? చంద్రశేఖర్. బంగారాన్ని ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టినటువంటి ప్రధాని, ఓకేనా. అండ్ అదేవిధంగా ఎర్రకోట నుంచి ప్రసంగించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్? చంద్రశేఖర్. బోన్సీ బాబాగా పేరు పొందినటువంటి ప్రధాని యొక్క చంద్రశేఖర్. అండ్ నెక్స్ట్ పివి నరసింహారావు, ఓకేనా ఫ్రెండ్స్. మన యొక్క తెలంగాణ చెందినటువంటి పర్సన్ పివి నరసింహారావు, 1991-1996. సో మన యొక్క తెలంగాణలోని కరీంనగర్ చెందినటువంటి పర్సన్. అదేవిధంగా ఇతను దక్షిణ భారతదేశం నుంచి ఎన్నుకోబడినటువంటి తొలి ప్రధాని. ఏ సభలో సభ్యత్వం లేకుండానే ప్రధాని అయ్యిండు. తర్వాత నంద్యాల అదేవిధంగా బరంపూర్ నుంచి పోటీ చేసిండు, ఎందుకంటే 6 నెలలలోపు పార్లమెంట్కి ఎన్నిక కావాలి కదా, కాబట్టి నంద్యాల అదేవిధంగా బరంపూర్ నుంచి పోటీ చేసిండు. నంద్యాలలో అత్యధిక మెజార్టీ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా పనిచేయడం జరిగింది. మైనార్టీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు పరిపాలన చేయడం జరిగింది. 14 భాషలలో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి యొక్క పివి నరసింహారావు. అదేవిధంగా అవిశ్వాస తీర్మానాన్ని 8 సార్లు ఎదుర్కొన్నటువంటి ప్రధాని. అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు ప్రారంభించినటువంటి ప్రధాని కూడా పివి నరసింహారావు. విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి 1000 పడగలని సహస్రఫర్ అనే పేరుతోటి హిందీలో కన్వర్ట్ చేయడం జరిగింది. బ్యాడ్మింటన్ అదేవిధంగా టెన్నిస్ క్రీడల్లో ప్రావీణ్యం కలిగి ఉండు. దేశ్ బచావో దేశ్ బనావో అనేటటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి పర్సన్ కూడా పీవీనే. అండ్ అదేవిధంగా మోసం, అవినీతి ఆరోపణలపై జైలు శిక్ష అనుభవించడం జరిగింది. సో జైలు శిక్ష అనుభవించినటువంటి తొలి ప్రధాని, జైలు శిక్ష అనుభవించినటువంటి ఏకైక ప్రధాని అప్ టు నవ్ మనకి ఒక పివి నరసింహారావే. అండ్ అదేవిధంగా ఇతను 2004లో మరణించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వాజ్పేయి, ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ గమనించినట్లయితే వాజ్పేయి, సో మనకు యాక్చువల్గా అయితే 1996లోనే ఇతని యొక్క టైం అనేది అయిపోయింది. సో ఇతను వెళ్ళిపోయిన తర్వాత 1996 తర్వాత మనకు హెచ్జి దేవేగౌడ రావడం జరిగింది, ఓకేనా. సో మనం అకార్డింగ్ టు డేటా తీసుకుంటే నెక్స్ట్ హెచ్జి దేవేగౌడ రావడం జరిగింది. ఇతని యొక్క ప్రాంతం ఎక్కడ ఫ్రెండ్స్? ఇతను కర్ణాటకలో జన్మించిండు. దక్షిణ భారతదేశం నుంచి వచ్చినటువంటి 2వ ప్రధాని, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి పివి నరసింహారావు, తర్వాత దేవేగౌడ రావడం జరిగింది. ఇతను కూడా పార్లమెంట్ సభ్యుడు కాకుండానే ప్రధాని అవ్వడం జరిగింది. తర్వాత ఇతను రాజ్యసభ నుంచి వచ్చినటువంటి 2వ ప్రధాని, ఓకేనా. ఫస్ట్ వచ్చిందేమో ఇందిరాగాంధీ, తర్వాత వచ్చిందేమో ఈ యొక్క హెచ్జి దేవేగౌడ. తర్వాత ఇతను కేంద్ర మంత్రి కాకుండానే ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి. ఇతను సివిల్ సర్వీసెస్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని నడిపినటువంటి పర్సన్ ఈ యొక్క దేవేగౌడ. అండ్ అదేవిధంగా అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయినటువంటి 2వ ప్రధాని ఇతను. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని నడిపిండు కదా. అదేవిధంగా అతి తక్కువ మంది లోక్సభ సభ్యులను కలిగి ఉండి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి యొక్క హెచ్డి దేవేగౌడ, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ దాకా మన డేటా అయిపోయింది కదా. తర్వాత ఇతని తర్వాత వచ్చినటువంటి పర్సన్, ఓకేనా. ఇతను అవిశ్వాస తీర్మానం ద్వారా పంపించేసిన తర్వాత నెక్స్ట్ ఐకే గుజ్రాల్ ఎక్కడం జరిగింది. ఐకే గుజ్రాల్ 14 మందితో కూడినటువంటి ప్రభుత్వాన్ని నడపడం జరిగింది. రాజ్యసభ నుంచి వచ్చినటువంటి 3వ ప్రధాని, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఎవరు ఫ్రెండ్స్? రాజ్యసభ నుంచి ఇందిరాగాంధీ, తర్వాత హెచ్జి దేవేగౌడ, తర్వాత గుజ్రాల్. సో ఇతను విదేశాంగ విధానంలో గుజ్రాల్ .in అనేటటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా జనతాదళ్ పార్టీ యొక్క ప్రధానిగా ఇతను వర్క్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కేంద్ర సమాచార శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రపంచ స్టేట్స్మెన్ అవార్డు పొందినటువంటి తొలి వ్యక్తి యొక్క ఇంద్రకుమార్ గుజ్రాల్, ఓకేనా. ఐకే గుజ్రాల్ అంటే ఇంద్రకుమార్ గుజ్రాల్. సో ఇతని తర్వాత వచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి. సో ఓకేనా ఫ్రెండ్స్, అటల్ బిహారీ వాజ్పేయి ఇతను 3 సార్లు ఎన్నుకోబడడం జరిగింది, ఓకేనా. ఫస్ట్ సారి వచ్చేసి 1996లో 13 రోజులు పనిచేసిండు. తర్వాత 1998లో 13 నెలలు పనిచేసిండు. 1999-2004 ఇతను కంటిన్యూగా 5 ఇయర్స్ అయితే వర్క్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇతను ఇచ్చినటువంటి నినాదం ఏంటి ఫ్రెండ్స్? జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనేటటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఐక్యరాజ్య సమితిలో జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి హిందీలో ప్రసంగించినటువంటి తొలి వ్యక్తి. అదేవిధంగా మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా చట్టాలు రూపొందించడానికి కృషి చేసిండు. విశ్వాస తీర్మానం ద్వారా 1 ఓటు తేడాతోటి పదవి కోల్పోయినటువంటి వ్యక్తి యొక్క వాజ్పేయి. జర్మన్ తరహా అవిశ్వాస తీర్మానం ఇండియాలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి యొక్క వాజ్పేయి. సో పోఖ్రాన్లో 2వ సారి అణు పరీక్షలు నిర్వహించినటువంటి ప్రధాని యొక్క
వాజ్పేయి. సో ఫస్ట్ వచ్చేసి ఎవరు ఫ్రెండ్స్, ఇందిరాగాంధీ. 1998లో టెస్ట్ చేయడం జరిగింది అకార్డింగ్ టు ఆర్టికల్ 356. ఓకేనా ఫ్రెండ్స్, మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం ఆర్టికల్ 352, 356, 360 వీటికి సంబంధించి టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సురేష్ ప్రభు నాయకత్వంలో నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి సురేష్ ప్రభు టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్గిల్ యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి ప్రధాని. అదేవిధంగా అతి తక్కువ రోజులు పదవిలో ఉన్నటువంటి ప్రధాని ఎవరు ఫ్రెండ్స్, ఈ యొక్క వాజ్పేయి. అంటే మొత్తం కలుపుకుంటే ఎక్కువ, కానీ ఒక సెక్షన్ కనుక తీసుకుంటే అతి తక్కువ కాలం పరిపాలన చేసింది వాజ్పేయి. అండ్ నెక్స్ట్ ఎవరు ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి చెప్పండి, మనం ఆల్రెడీ 2004లోకి వచ్చేసినాం. 2004 to 2009, 9 to 14 ఎవరు ఫ్రెండ్స్, మన్మోహన్ సింగ్. ఓకేనా, మన్మోహన్ సింగ్ ఇతను యూపీఏ ప్రభుత్వానికి చెందినటువంటి పర్సన్. 13 పార్టీల యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడ్డది. అదే మనకు 2009 to 14 కనుక తీసుకుంటే 17 పార్టీల యొక్క భాగస్వామ్యంతో యూపీఏ పదవిలోకి రావడం జరిగింది. నెహ్రూ తర్వాత ఒకసారి పూర్తి ఆధిక్యంతో కొనసాగి తిరిగి రెండోసారి ప్రధాని అయినటువంటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్, మన యొక్క మన్మోహన్ సింగ్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందడం జరిగింది. అదేవిధంగా ఇతని యొక్క నినాదం రోజ్గార్ బనావో. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాల పరిశీలనకు మదన్ మోహన్ పుంచి యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కేంద్ర రాష్ట్ర సంబంధాల పరిశీలన కోసం శివరాజ్ పాటిల్ యొక్క నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి తరపున కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మైనార్టీ సంక్షేమానికి 15 సూత్రాల పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, 15 సూత్రాల పథకాన్ని కూడా ప్రవేశపెట్టిండు. 2010లో ప్రపంచ రాజనీతిజ్ఞుడు అనేటటువంటి అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్, మన్మోహన్ సింగ్. అదేవిధంగా ప్రధాని కాకముందు మన్మోహన్ నిర్వహించినటువంటి పదవులు ఏంటి ఫ్రెండ్స్, యూజీసీ చైర్మన్గా పనిచేయడం జరిగింది, ఆర్బీఐ గవర్నర్గా పనిచేయడం జరిగింది, ఏడీబీ ఓకేనా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ ఉపాధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నప్పటికీ పాస్ అయినటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్, మన్మోహన్ సింగ్. అదేవిధంగా విశ్వాస తీర్మానంలో ఓటు వేయలేనటువంటి ప్రధాని ఎవరు ఫ్రెండ్స్, ఈ యొక్క మన్మోహన్ సింగ్. అండ్ నెక్స్ట్ నరేంద్ర మోడీ. ఓకేనా, సో ప్రజెంట్ ఇప్పుడు మన యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి పర్సన్ నరేంద్ర మోడీ. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించినటువంటి తొలి ప్రధాని. అదేవిధంగా ఇతను గుజరాత్లోని వాద్నగర్లో జన్మించడం జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా 4 సార్లు బాధ్యతలు నిర్వహించిండు. అదేవిధంగా 2014 నుంచి స్టిల్ ఈ రోజు మటుకు కూడా నరేంద్ర మోడీ పదవిలో ఉండడం జరిగింది. అదేవిధంగా ఇతని యొక్క కీలకమైనటువంటి పాయింట్స్, అంటే దీనిలో మనకి ఎక్కువగా ఉండేది, ఎక్కువ ట్విట్టర్ ఫాలోవర్స్ ఎవరికి ఉన్నారు ఫ్రెండ్స్, ప్రధానికి కదా, మన యొక్క ఇండియన్ ప్రధానికి ఏషియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే. అండ్ అదేవిధంగా ఇతని యొక్క అవార్డ్స్, ఈ రత్న అవార్డు, బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ 2007, ఎఫ్డిఏ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2009, ప్రపంచంలో అత్యంత 100 మంది శక్తివంతుల జాబితాలో టైమ్స్ పత్రిక ద్వారా ఇతని యొక్క నేమ్ అనేది రావడం జరిగింది. టైమ్ పత్రిక ఏషియన్ ఎడిషన్ కవర్ పైన 2012లో ఫోటో అయితే రావడం జరిగింది. అధిక మెజార్టీ సాధించినటువంటి ప్రధానులు. ఓకేనా, పివి నరసింహారావు నంద్యాల నియోజకవర్గంలో 5,80,295 ఓట్ల మెజార్టీ వస్తే, నరేంద్ర మోడీకి గుజరాత్లోని వడోదర లోక్సభ నియోజకవర్గంలో 5,70,128 అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా భారతరత్న పొందినటువంటి ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, గుల్జార్ లాల్ నందా అండ్ నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి. సో దీస్ ఆర్ ద 7. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, చరణ్ సింగ్, విపి సింగ్, చంద్రశేఖర్. సో దీస్ ఆర్ ద కమ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. సో మన యొక్క తెలంగాణ సంబంధించి ఒకే ఒక్క పర్సన్ అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇవి కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సమాధులు. ఓకేనా, ఎగ్జామ్లు ఎక్కువగా అడుగుతున్నటువంటి పాయింట్ ఇది. శాంతివన్ జవహర్లాల్ నెహ్రూది, గుల్జారీలాల్ నందాది నారాయణ్. ఓకేనా, నందా నారాయణ్. లాల్ బహదూర్ శాస్త్రి సో విజయం సాధించిండు కదా, కాబట్టి విజయ్ ఘాట్. ఇందిరాగాంధీ ఒక స్త్రీ కాబట్టి శక్తి స్థలాన్ని పెట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్. చరణ్ సింగ్ దేనికంటే ఇతను చరణ్ సింగ్ కిసాన్ల కోసం వర్క్ చేయడం జరిగింది కాబట్టి కిసాన్ ఘాట్ అని పెట్టడం జరిగింది. చంద్రశేఖర్ స్మృతి స్థల్, పివి నరసింహారావు జ్ఞానభూమి అండ్ అదేవిధంగా రాజీవ్ గాంధీ వీరభూమి. సో వీరమరణం పొందింది కాబట్టి వీరభూమి అని పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఉప ప్రధానులు. ఓకేనా, రాజ్యాంగంలో ఉప ప్రధానుల గురించి మనకి ఎలాంటి ఆర్టికల్స్ అనేవి మెన్షన్ చేయరు, కాకపోతే ఒక డివైడ్ అదేవిధంగా మరికొన్ని కారణాల వల్ల ఈ యొక్క ఉప ప్రధానులు అయితే ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ ఉప ప్రధాని కనుక తీసుకున్నట్లయితే ఓకేనా, మనకు ఇప్పుడైతే ఉప ప్రధానులు లేరు, కాకపోతే 2004 దాకా మాత్రం ఉప ప్రధానులు ఉన్నారు. అయితే ఈ యొక్క ఉప ప్రధాని మంత్రిమండలిలో ఒక భాగం. అంటే మనకి ఇప్పుడు ఎట్లయితే ఉప ముఖ్యమంత్రి ఉంటాడు సేమ్ అట్లా ఉప ప్రధాని ఉంటాడు, ఉపరాష్ట్రపతి ఉన్నట్టు అట్లనే ఇక్కడ కూడా ఉండడం జరుగుతుంది. వీళ్ళకి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు కానీ ప్రభుత్వం తను కూడా కంట్రోల్ చేసే అధికారం మాత్రం వీళ్ళకి ఇవ్వడు, కాకపోతే పేరుకు మాత్రం అట్లా ఉండడం జరుగుతుంది. వాళ్ళకి కేటాయించినటువంటి వర్క్ మాత్రం వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఫస్ట్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఉప ప్రధానిగా ఉంటూ ఒక దేశ చరిత్రను మొత్తం మార్చినటువంటి పర్సన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. 1947 to 50
జవహర్లాల్ నెహ్రూ యొక్క ప్రధాని కాలంలో. అండ్ నెక్స్ట్ మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ టైంలో ఉండు, మొరార్జీ దేశాయ్ టైంలో చరణ్ సింగ్ ఉండు, జగ్జీవన్ రామ్ ఉండు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ చరణ్ సింగ్ కాలంలో వైవి చవాన్ ఉండు. అండ్ అదేవిధంగా విపి సింగ్ కాలంలో, అదేవిధంగా చంద్రశేఖర్ కాలంలో దేవిలాల్ ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏబి వాజ్పేయి, ఓకేనా, అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో ఎల్కే అద్వానీ. సో ఈ యొక్క ఎల్కే అద్వానీ ఈ యొక్క పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే ప్రజెంట్ మనకు జరుగుతున్నటువంటి అయోధ్య ఇష్యూలో చాలా చాలా హైలైట్ అవ్వడం జరిగింది వీళ్ళ యొక్క కాంబినేషన్. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పేరు, ఓకేనా. సో ఫస్ట్ పేరు ఇంపార్టెంట్, లాస్ట్ పేరు ఇంపార్టెంట్. ఇప్పుడు మనకైతే ఉప ప్రధాని అయితే లేడు కాబట్టి మనకు అటెన్షన్ అవసరం లేదు. సో ఎగ్జామ్లో కూడా ఎక్కువగా అడుగుతున్నటువంటి పాయింట్స్ కూడా లేవు. సో ఇప్పుడు మనం ఈ యొక్క మెయిన్ డేటాని డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఉన్నటువంటి పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. సో పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారంగా ప్రధానమంత్రి తన యొక్క పదవిని ఎప్పుడు కోల్పోతాడు ఫ్రెండ్స్? నెంబర్ 1 వచ్చేసి అవిశ్వాస తీర్మానం కనుక నెగ్గినప్పుడు. అండ్ అదేవిధంగా ప్రభుత్వ బిల్లు కనుక వీగిపోయినప్పుడు, ఓకేనా, అది పాస్ అవ్వనప్పుడు. ఎవరైనా ఒక ప్రైవేట్ సభ్యుడు కనుక వచ్చి బిల్లు కనుక ప్రవేశపెడితే దాన్ని ప్రభుత్వం ఏమో వ్యతిరేకించి పార్లమెంట్ ఏమో ఆమోదం తెలిపినప్పుడు కూడా ప్రభుత్వం పడిపోతుంది. లోక్సభ బడ్జెట్ తిరస్కరించబడినప్పుడు, అదేవిధంగా రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానం కూడా పాస్ కానప్పుడు. సో ఇలాంటి కారణాలలో ఆ యొక్క ప్రభుత్వాన్ని పడిపోతుంది. సో ఇక రాష్ట్రపతికి అదేవిధంగా మంత్రిమండలికి మధ్య వారధిగా ఉండేది ఈ యొక్క ప్రధాని. అండ్ అదేవిధంగా ఈ యొక్క ప్రధాని ఏ కమిటీలకు అధ్యక్షుడు ఉంటారు ఫ్రెండ్స్? క్యాబినెట్ కమిషన్లకి, నీతి ఆయోగ్కి, అభివృద్ధి మండలికి, సమైక్యత మండలికి, అంతర్రాష్ట్ర మండలికి అధ్యక్షుడిగా ఉంటాడు. సో ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ ఇవి. సో ఇలాగ ఇంతసేపు మనం డిస్కస్ చేసుకున్నంత కూడా థియరీ, కానీ పనికొచ్చే పాయింట్స్ అయితే ఇవి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నామంటే మన మైండ్లో ఇవన్నీ కూడా మన యొక్క మైండ్లో ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం. సో మంత్రిమండలికి, రాష్ట్రపతికి మధ్య సంధానకర్త ఎవరు ఫ్రెండ్స్? ప్రధానమంత్రి. భారతదేశం మొట్టమొదటి ప్రధాని ఎవరు ఫ్రెండ్స్? జవహర్లాల్ నెహ్రూ. అత్యధిక కాలం పనిచేసింది జవహర్లాల్ నెహ్రూ. పదవిలో ఉండగా మరణించింది కూడా జవహర్లాల్ నెహ్రూనే. విదేశాల్లో చనిపోయినటువంటి ప్రధాని ఎవరు ఫ్రెండ్స్? లాల్ బహదూర్ శాస్త్రి. మరణించినటువంటి రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. మహిళా ప్రధాని ఇందిరాగాంధీ. పదవిలో ఉండగా హత్య చేయబడినటువంటిది ఇందిరాగాంధీ. కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ దేశాయ్, ఓకేనా, మొరార్జీ దేశాయ్. అండ్ నెక్స్ట్ లోక్సభకు రానటువంటి, లోక్సభలో పాదం మోపనటువంటి పర్సన్ ఎవరు? చరణ్ సింగ్. అతి ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసింది అటల్ బిహారీ వాజ్పేయి. సో ఒకవేళ మోడీ కనుక ఇప్పుడోసారి కూడా ఎన్నికైతే మాత్రం ఈ యొక్క టోటల్ డేటా మొత్తం కూడా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా తాత్కాలిక ప్రధానిగా ఉన్నటువంటి మొదటి వ్యక్తి గుల్జారీలాల్ నందా. రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని అయినటువంటి మొదటి వ్యక్తి ఇందిరాగాంధీ. అదేవిధంగా పార్లమెంట్లో సభ్యత్వం లేకుండా ప్రధాని అయినటువంటి మొదటి వ్యక్తి పివి నరసింహారావు. ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పర్సన్, అదేవిధంగా అరెస్ట్ అయినటువంటి పర్సన్ కూడా ఇందిరాగాంధీయే. అండ్ అదేవిధంగా శాలరీస్ ఇదంతా కూడా స్టాండర్డ్ డేటా, ఓకేనా. ఇవి మనకు పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లుల ప్రకారంగా మళ్ళీ చేంజ్ అయితేనే ఉంటాయి. మనం జస్ట్ స్టాండర్డ్ డేటా మాత్రమే డిస్కస్ చేసుకున్నాం, అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉన్నటువంటి డేటా మాత్రమే. సో వీళ్ళ యొక్క ప్రధాని యొక్క శాలరీ కనుక తీసుకుంటే 1,60,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రముఖుల యొక్క అభిప్రాయం, ఓకేనా, ప్రధానమంత్రి పైన కొంతమంది డైలాగ్స్. కాకపోతే ఇప్పటివరకు కూడా ఈ యొక్క పాయింట్స్ అనేవి ఎక్కడ కూడా ఎగ్జామ్లు అయితే రాలేదు, ఎందుకంటే డైరెక్ట్ దాంట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి పెద్దగా రాలేదు. అండ్ అదేవిధంగా ప్రధాని యొక్క అధికారాలు, ఇది కూడా అన్ని ఎక్కువ సార్లు అయితే రాలేదు ఫ్రెండ్స్, మేబీ జస్ట్ 1 or 2, అది కూడా ఎస్ఐ అదేవిధంగా హై లెవెల్ అయినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్లో మాత్రమే 1-2 రావడం జరిగింది. సో డైరెక్ట్ ఈ యొక్క బుక్ని నేను మీకు అందిస్తున్నాను కాబట్టి ఈ యొక్క బుక్ని మీరు చదువుకుంటే సరిపోతుంది. సో ఈ యొక్క బుక్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మన యొక్క స్టోర్ యొక్క లింక్ అనేది ఉంది. ఆ యొక్క స్టోర్ లింక్ను క్లిక్ చేస్తే మీకు అక్కడ ఇండియన్ పాలిటీ యొక్క బుక్ కనిపిస్తుంది. క్లిక్ అండ్ గెట్ ఇట్. అండ్ అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష హోదా పొందాలంటే కావాల్సినటువంటి కనీస స్థానాలు లోక్సభలో 1/10 వంతు. సో ఇప్పుడు లోక్సభలో ఎవరైనా ప్రతిపక్షాలు ఉన్నారు ఫ్రెండ్స్? లేరు. మన యొక్క ఇండియాలో ప్రతిపక్ష నాయకుడు లేడు. రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని అయినటువంటి పర్సన్స్ ఇందిరాగాంధీ, దేవేగౌడ, గుజ్రాల్, అదేవిధంగా మన్మోహన్ సింగ్. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయినటువంటి వ్యక్తి వాజ్పేయి. ప్రపంచంలో తొలి మహిళా ప్రధానమంత్రి ఫ్రెండ్స్? ప్రపంచంలో తొలి మహిళా ప్రధానమంత్రి బండారు నాయకే, శ్రీలంకకు చెందినటువంటి పర్సన్. అండ్ నెక్స్ట్ తొలి ముస్లిం మహిళా ప్రధాని బెనజీర్ భుట్టో, పాకిస్తాన్ చెందినటువంటి పర్సన్. అదేవిధంగా పార్లమెంట్లో అడుగుపెట్టకుండానే వచ్చింది చరణ్ సింగ్, చాలాసార్లు రిపీట్ అయింది ఇది. లోక్సభలో మొదటి ప్రతిపక్ష నాయకుడు వైబీ చవాన్, ఇప్పుడైతే ఎవరు లేరు. ఉప ప్రధాని పదవి అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు, ఇది కూడా ఎగ్జామ్లో అడగవచ్చు. సో ఈ కింది వాటిలో రాజ్యాంగబద్ధమైనది కానిది ఏంటిది? ఓకేనా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ఉప ప్రధాని అని అంటాడు. సో మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం, ఉప ప్రధాని అంటే కూడా ఉంటాడు కదా అని. కానీ ఉప ప్రధాని అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్.
సో ఇక్కడతో ఈ యొక్క క్లాస్ మనం ఫినిష్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం మరొక టాపిక్తో కలుద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ యొక్క క్లాస్ అనేది అర్థమైందని అనుకున్నాను. ఒకటికి 2 సార్లు ఈ యొక్క వీడియో చూసినట్లయితే మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వడం జరుగుతుంది. కేవలం ఒకసారి వింటేనే మీకు యొక్క క్లాస్ అనేది అర్థమవుదు. 2-3 సార్లు వినాలి. రన్నింగ్ నోట్స్ అని మెయింటైన్ చేస్తేనే మీకు స్కోర్ అనేది పెరుగుతుంది. ఎగ్జామ్లో బాగా పర్ఫార్మెన్స్ అనేది చేయగలరు. అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫ్రీ యాప్ని ఇన్స్టాల్ చేయండి. వీడియో లెక్చర్స్ అన్ని కూడా మీకు అక్కడి నుంచి అందుబాటులో ఉంటాయి. మన యొక్క కోర్స్ అనేది ఎన్రోల్ చేసుకోండి. కోర్స్ అనేది ఎన్రోల్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి యాజ్ పర్ ద రైల్వే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డేటా అనేది అందిస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డైరెక్ట్గా కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.